మన వయసు అనేటువంటి పెరుగుతూ ఉంటుంది. ఒకటి పెరుగుతూ ఉంటే ఏం తగ్గుతూ ఉంటుంది? ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మనం ఈలోగా కొన్ని లక్ష్యాలను పెట్టుకుని ఆ లక్ష్యాలను చేరుకోవాలి. మీకు పదే పదే సార్లు చెప్తా ఉంటాను, మీకు విద్యార్థి జీవితం అనేటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్టేజ్ ఇది. దానిని మీరందరూ కూడా సక్రమంగా వినియోగించుకుంటే జీవితంలో అత్యద్భుతమైనటువంటి స్థానాలకు చేరవచ్చు. మీరు తక్కువగా అంచనా వేసుకోకండి. పిల్లలు ఎవరు కూడా మిమ్మల్ని గురించి మీరు తక్కువగా ఎప్పుడు అంచనా వేసుకోవద్దు. ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్లలో చదివిన పిల్లలు కాదు. మీరు కూడా చాలా స్కిల్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి స్టామినా ఉన్నటువంటి పిల్లలు మీరందరూ కూడా. హనుమంతుడి బలం హనుమంతుడికి తెలియదు. కానీ ఒక చిన్న వెలితి ఎక్కడ ఉందంటే మీ పేరెంట్స్ కేర్ దగ్గర కొంచెం వెలితి కనిపిస్తా ఉంది. కొంతమంది అయితే పేరెంట్స్ కేర్ టేకింగ్ చేసుకుంటారు. కానీ కొంతమంది పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండడం లేదు. వాళ్ళ అమ్మమ్మ దగ్గర, నాన్నమ్మ దగ్గర, లేకపోతే వాళ్ళ అత్తల దగ్గర, వాళ్ళ మామయ్య దగ్గర ఉంటున్నారు వాళ్ళు. దానివల్ల పిల్లలకి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారని చెప్పేసి వాళ్ళు ఏమి ఇబ్బంది పడుతూ ఉన్నారు కొంచెం. కానీ నేను పదే సార్లు చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం జూలైకి నాకు పదవి విరమణ అవుతుంది. ఇంచుమించు 40 సంవత్సరాలు, 12 రోజులు తక్కువ 40 సంవత్సరాలు నేను సర్వీస్ చేశాను. తర్వాత జోసఫ్ గారు నెక్స్ట్ ఇయర్ December 31st రిటైర్ అవుతారు. మళ్ళీ సంవత్సరం డిసెంబర్ అంటే 2026 December 31st రిటైర్ అవుతారు. మా ఇద్దరికి ఒక 4 నెలలు మాత్రమే తేడా, 5 నెలలు. ఏదో వస్తా ఉంటారు, వెళ్తా ఉంటారు టీచర్లు, పిల్లలు కూడా ఇక్కడికి వస్తా ఉంటారు, వెళ్తా ఉంటారు. ఈ స్కూల్ శాశ్వతం, ఈ ఊరు శాశ్వతం. కాబట్టి మీరు స్కూల్లో చదువుకుంటా ఉన్నప్పుడు కొన్ని విలువలతో కూడినటువంటి విద్యను మనం నేర్చుకోవాలి. చదువుతో పాటు సంస్కారాన్ని, పెద్దలను గౌరవించేటటువంటి గుణాన్ని అన్నింటినీ మనం సంతరించుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో మీరు మంచి లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని నెరవేర్చుకోవడానికి మీరు మంచి ప్రయత్నం చేయాలని, మీ భావి జీవితం అనేటువంటిది అద్భుతంగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ సన్మానం చేసినటువంటి, సత్కారం చేసినటువంటి ఉపాధ్యాయులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను రేపటికి జాయిన్ అయ్యి నేను 3/1/89 సర్వీస్ లో జాయిన్ అయ్యాను. డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ గా 3/1/89 ఏజెన్సీ అడతగల రాయపల్లి అనేటువంటి ఒక విలేజ్ లో ఫస్ట్ సర్వీస్ నేను ప్రారంభించాను. డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ 3/1/89 అంటే ఇప్పుడు 9 సంవత్సరాలు అయింది. 36/1/37 37 years. 89 January వరకు పనిచేశాను. 89 January 2nd వరకు పనిచేశాను. సో చాలా ఎక్కువ సర్వీస్ చూసా. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు, మా దగ్గర చదువుకున్న పిల్లలు మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. మీ పిల్లలు నాకు ఒకసారి ఒక ఆయన అడిగారు, మీ పిల్లలందరినీ మీరు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయమని అంటారు, మరి మీ పిల్లల్ని ఎక్కడ చదివించారో అని అడిగారు. నా పిల్లలు అప్పుడు మెడ్రాస్ ఐఐటీలో చదువుతున్నాడు మా చిన్నోడు. మా పిల్లలు ఎక్కడ చదివారు ఇక్కడ కూడా. మా పిల్లలు మంచి పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళు బాగా చదువుకున్నారు. నేను అదే చెప్తా ఉంటాను, మీరందరూ కూడా ఆ పొజిషన్ లో ఉండాలని. నా పిల్లలకు కావాలని పర్టికులర్ గా గవర్నమెంట్ స్కూల్లోనే చదివించా. అందరూ మా బంధువులందరూని ఇతను ఎలాంటోడు అలాంటోడు, ఆ పిల్లలు కాన్వెంట్ లో చదివిస్తే డబ్బులు అయిపోతాయి అనుకుంటారు, అది ఇది అని చెప్పేసి అనేవారు. కానీ నాకు మన టీచర్స్ మీద అపారమైనటువంటి నమ్మకం. ఎందుకంటే ఒక గవర్నమెంట్ టీచర్ అవ్వాలంటే చాలా
చాలా గట్స్ ఉంటేనే కానీ గవర్నమెంట్ టీచర్ అవ్వలేదు. అట్లాంటి టీచర్స్ దగ్గర చదువుకుని నా పిల్లలు చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్ లో ఉన్నారు. ఈ స్కూల్లో చదివారు ఇద్దరు కూడా. నా కోరిక కూడా మీరు అందరూ కూడా మంచి పొజిషన్ కావాలని. నేను వాళ్ళు ఎందుకు కొట్టగేస్తానంటే, మీరు మాకు భగవంతుడు ఇచ్చిన పిల్లలు, మీరందరూ బాగుంటే అందరూ బాగుంటారు, మొత్తం అందరూ బాగుంటారు. కాబట్టి ఈ లైఫ్ ని, ఈ స్టూడెంట్ లైఫ్ మీరందరూ కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలమ్మా. ప్రతిరోజు ఒక ఛాలెంజ్ తీసుకుని మీకోసం మీరు చదువుకోండి. అంతేకాని మ్యాథ్ గారు చెడుతున్నారని, నాన్న చెడుతున్నాడని, అమ్మ చెడుతున్నాడని, అమ్మ చెడుతుందని చెప్పేసి మీరు ఎవరి కోసమో చదవద్దు, మీకోసం మీరు చదువుకోండి. మరి ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటా, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.